ఉదయం నుంచి బయలుదేరి ముందుగానే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఉన్నది. దానిలో మళ్ళీ వర్షం ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళకు భోజనం వస్తున్నాయి. నుంచి ప్రోగ్రాము అయినాక తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంట్లో చేరేంత వరకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు అయినా సార్ వాళ్ళకు సెరికల్చర్ ఆఫీసర్ నగేష్ గారిని ఈ విషయంలో కొన్ని సభ కోరుతున్నాం. నగేష్ గారు ప్లీజ్. ప్రజలు 3700 సమీకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నంద్యాల కాన్స్టిట్యూన్స్ లో గోస్పాడ మండలం అనేది పెట్టింది కాబట్టి వారికి కూడా 2600 మంది అక్కడ మండల ఎంపీడీఓ గారిని అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి 16వ తేదీ కార్యక్రమంలో భాగంగా మన నంద్యాల కాన్స్టిట్యూన్స్కి గవర్నమెంట్ తరఫున మమ్మల్ని మన కాన్స్టిట్యూన్సీ మరొకసారి స్వాగతం తెలుపుతూ మన ప్రభుత్వము సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చింది. దానిలో భాగంగానే ఈ యొక్క ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క రేటు ఈ యొక్క అధ్యక్షత మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన జిల్లాలకు ఇచ్చినటువంటి సందర్భంగా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ యొక్క సంహార కార్యక్రమాలు ఘనంగా పెద్ద ఎత్తున చేసి వారి స్వాగతం. రామాంజలి గారు మాకు ఇన్ఛార్జ్ వచ్చారు. వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ లెక్చర్గా పనిచేస్తూ మరి వారు గ్రూప్ 1 సర్వీస్లో మళ్ళా అధికారికి ఉండి గత ఎన్నికల్లో కోడు గురించి నిలబడ్డారు. స్వల్ప ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పత్తిపాడు గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి రామాంజలి గారు. వారు పంచాయతీరాజ్ ఎన్నో సేవలు చేశారు, ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకు రావడం మన ప్రాంతీయుడు మనవాడు మన జిల్లా వాస్తవం చాలా సంతోషంగా ఉంది. వారికి మన జిల్లాకు పంపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి రవినాయుడు గారు మీకు అందరికీ తెలుసు. మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎటువంటి ఈవెంట్స్ తయారు చేశారు, ఎట్లా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, మరీ ముఖ్యంగా జరిగింది. ఈ రోజు ఒక కుటుంబానికి 1400 రూపాయలు వీటిలోనే తగ్గించినప్పుడు ఈరోజు ఓవరాల్ గా ఒక కుటుంబానికి ఏమీ లేదన్నా సంవత్సరానికి 6000 నుంచి 7000 రూపాయలు ఒక కుటుంబానికి భారం తగ్గించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ మీరు కానీ అలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కానీ తీసుకుంటే దాని మీద ఇంకా తగ్గించే భారం తగ్గించడం జరిగింది. ఈరోజు మెడిసిన్స్ మీద ఈరోజు అన్ని వస్తువుల మీద దాదాపు మనం వాడుకునే ఉపయోగంలోకి ఉన్న ప్రతి వస్తువు మీద ఈరోజు రేట్లు తగ్గించడం జరిగింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ షాప్కి వెళ్ళినా బాధ్యత తీసుకోవాలి. ఇంకొక 400 తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మొత్తం ఎక్కడ ఏది తగ్గినా ఆ అధిష్టానానికి పంపించే బాధ్యతను నాకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మీకు అందరికీ ఈరోజు మిత్రున్నే, కానీ మన పనితనంలో ఎక్కడ అలసత్వం చూపినా వాళ్ళ పేరును అధిష్టానానికి పంపించే విషయంలో మా అన్నగారు వదిలేయండి అన్నా నేను మాత్రం వదిలేయండి. ఎందుకంటే నాకు ఈ అప్పు చెప్పిన బాధ్యత అలాంటిది. ఇక్కడ అక్క చెల్లెమ్మలు కూడా చెప్తున్నా, అమ్మ మీ శక్తి మేరకే మీరు ఎంతమందిని తీసుకురాగలరో అంతమందికే పేరు ఇవ్వండి. ఆ పేరు ప్రకారంగా మీ పేరుకి ఎదురుగా ఇంతమంది మీరు మొబిలైజ్ చేస్తారన్నది మేము రేపు సాయంకాలానికల్లా అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. 12 మంది పేర్లతో సహా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా వెబ్సైట్ లో ఎవరెవరు ఎంతమందిని మొబిలైజ్ చేస్తారన్నటువంటి విషయం అక్కడ లోకేష్ బాబు గారు అనుక్షణం
కంప్యూటర్లో చూస్తూనే ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే. ఈ నెల 16వ తారీఖున 1 గంటకి మనకు కర్నూలు జిల్లాలో మన గౌరవ ప్రధాని గారు, అలాగే మానశ్రీ, మన అందరి నాయకులు, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన భవిష్యత్ నాయకులు, మా యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారు, ఇంకా కేంద్ర మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు నాయకులు హాజరై మీటింగ్ జరుపుకుంటున్నారు. మనందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ జిఎస్టి అనేది మనకు ముందు నుంచున్న పన్నుల్లో ఒక భాగం. మనతో ఏ వస్తువు తీసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి మనము జిఎస్టి రూపంలో పన్ను కట్టేవాళ్ళం. అది మనకి తెలుసుకున్నా తెలియకుండా మనమైతే మాత్రం ఒక 100 రూపాయలు ఏదైనా వస్తువు కొంటే